వినిపించే అద్భుత వాక్యం. ప్రియ సహోదరి సహోదరా, ఈరోజు దేవుని మాట మీకా గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం. నా శత్రువు నా మీద అతిశయింపవద్దు, నేను క్రింద పడినను తిరిగి లేతును. ఇక్కడ మీకా ప్రవక్త అంటున్నాడు, నా శత్రువు నా మీద అతిశయించదు. నేను యెహోవా దృష్టికి పాపం చేశాను కనుకనే క్రింద పడ్డాను, అంధకారంలో కూర్చున్నాను. నేను సహిస్తాను, నా విమోచకుడు నేను పశ్చాత్తాపడుతున్నాడు. ఎందుకు? ఇశ్రాయేల్ ప్రజల కోసం తను పశ్చాత్తాపడుతున్నాడు. మీకా 3:11. ప్రధానులు లంచం పుచ్చుకొని తీర్పు తీర్చున్నారు, యాజకులు కూలికి బోధిస్తున్నారు, ప్రవక్తలు ద్రవ్యం కొరకు సోది చెప్తున్నారు. ఈనాటి పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయండి. ఇక్కడ ఇశ్రాయేల్ ఎలాగున్నాడు చెప్తున్నాడు మీకా 7:5. స్నేహితుని కానీ ముఖ్య స్నేహితుని కానీ నమ్మవద్దు. కౌగిట్లో పండుకొని ఉన్న భార్యను కూడా భార్య దగ్గర కూడా పెదాల ద్వారానికి కాపు పెట్టుకో. కుమారుడు తండ్రిని నిర్లక్ష్యం చేస్తున్నాడు, కుమార్తె తల్లి మీదకి, కోడలు అత్త మీదకి లేచేదారు. ఎటువంటి సంబంధాలు ఉన్నాయో చూడండి. ఈ రోజులు కూడా అలాగే ఉన్నాయండి సంబంధాలు. ఓదార్పు విశ్వాసత లేని ఈ రోజుల్లో అదే సంబంధాల్లో ఉన్నాం. అయితే ఈ సంబంధాలన్నీ కూడా దయలేని సంబంధాలు. ఇశ్రాయేల్ ప్రజలు తెలియజేస్తున్నాడు ఇలా, దేవుడు దయగలవాడు, దేవుడిని నమ్మండి అని చెప్తున్నాడు. దేవుడు మీ పట్ల ఇంత నమ్మకంగా ఉన్నాడు, మీరు జ్ఞాపకం చేసుకోండి. ఐగుప్తు నుండి మిమ్మల్ని విమోచించి నడిపించాడు, బిలాము శపించకుండా దీవించేలా చేశాడు. ఇవన్నీ కూడా మీరు మనసు తెచ్చుకోమంటున్నాడు. ఇంకా ఒకటి అంటున్నాడు, నేను దర్శించడానికి ఏమైనా దహన బలులు అడిగానా, ఏడాది దూడలను అడిగానా, వేల కొలది పొట్టేళ్ళను, వేలాది నదులంత విస్తారమైన తైలం, నీ జ్యేష్ఠపుత్రుని తెమ్మన్నానా? న్యాయంగా నడుచుకో, కనికరం చూపించు, ప్రేమించు, దీన మనసు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించి, ఇంతే కదా నేను అడుగుతున్నాను అంటున్నాడు ప్రవక్త. ఇక్కడ హెచ్చరిస్తున్నాడు మీకా 6:14. నువ్వు భోజనం చేసినాను నీకు తృప్తి కానేరదు, నువ్వు భద్రం చేసుకుని కొనిపోబడుతుంది అని కోపంగా గద్దిస్తున్నాడు. లంచాలు తీసుకుని ఇలా ప్రవర్తిస్తున్నారని. ఈ విధంగా ఉండటంతో ఇశ్రాయేల్ని దేవుడు బబులోను చేతికి అప్పచెప్పాడు. దారుణంగా దోచుకోబడిన స్థితిలో ఉన్నప్పుడు ఇర్మియా అంటాడు, నేను నా ప్రజలు ఇశ్రాయేల్ దేశంలో నా ప్రాణంకి ఇష్టమైన ఒక కొత్త అంజూర పండైనను నాకు లేకపోయిందంటాడు. అంటే జనులు పండ్లతో పోల్చాడు. జనులు యథార్థవంతుడు ఒకడు కూడా లేడని, ప్రాణాన్ని చేయుటకై పొంచి ఉండేవారిలాగా ప్రతి మనుష్యుడు కూడా కిరాతకుడై తన సహోదరుని కొరకు వల్లు ఒడిగేలాగా ఉన్నారని. కాబట్టి దేవుడు ప్రేమించిన ఇశ్రాయేలుని ఈ బబులోను చేతికి అప్పచెప్పాడని, మీరు మళ్ళా పశ్చాత్తాపడితే దేవుడు మిమ్మల్ని అణిచివేసిన మీ శత్రువులను తిరిగి అణిచివేస్తాడని, ఇశ్రాయేల్కి ఇచ్చే విజయం గురించి, దేవుని యొక్క ప్రేమ కనికరాల గురించి, శత్రువులు దాన్ని చూచేతారని, నీ దేవుడు ఎక్కడున్నాడని నాతో అనినది అవమానం పొందుతుందని, కూలిపోయి గోడలు కట్టిస్తానని, చెల్లా చెదురైన ప్రజలను మరలా చేరుస్తాడని, ఎంతో దుర్మార్గంగా ప్రవర్తించినప్పటికీ జాలి కలిగే దేవుడని, కనికరం చూపించే దేవుడని, వారి దోషాలు అణిచివేస్తాడని, వారి పాపాలన్నింటినీ సముద్ర పగదలను పడివేస్తాడని, పూర్వపు స్థితికి తిరిగి తీసుకొస్తాడని ఆయన చేసిన వాగ్దానాన్ని గురించి చెప్తాడు ప్రజలందరికీ. అబ్రహాం, ఇస్సాకులు, యాకోబులతో చేసిన ప్రమాణం వారికి గుర్తు చేస్తూ ఉంటాడు. తిరిగి మీరు మళ్ళీ అన్నీ అనుగ్రహిస్తాడు, పూర్వపు స్థితిని ఇస్తాడని చెప్తాడు. మీకా 5:4. యెహోవా నామ మహత్యాన్ని బట్టి తన మందని మేపుతానని, ఒక మంచి కాపరిగా మందని మేపుతాను అంటున్నాడు. ఆయన సమాధానకర్త, మన దేశాన్ని రక్షిస్తాడని, మరలా దేవుడు ఇశ్రాయేలుతో నశించిన జనాంగాన్ని మళ్ళీ యెహోవా తన నిర్ణయోచన లేకుండానే గడ్డి మీద కురి వర్షం వలె, అదే మంచు ఎలా అయితే వస్తుందో అలా జనుల మధ్య ఉంటానని దేవుడు కురిపించేది. అలాగా ఇశ్రాయేల్ దేవుడు సహాయుడై ఉంటాడని, వారిని విమోచకుడు ఉన్నాడని, ఇప్పటి వరకు మీరు గొర్రెల్లాగా ఉండి మిమ్మల్ని చీల్చేసిన ఆ సింహాల్లోనే చూడు అనేకం ఉన్నాయి కదా, ఈసారి మిమ్మల్ని అడవి సింహాల్లాగా మీరే రాజులుగా ఉండి అధికారులుగా ఉండి మీరే వెళ్తారని, చీల్చే శక్తిని మీకు ఇస్తానని, నీ హస్తము నీ శత్రువుల మీదకి ఎత్తబడి నీ శత్రువులందరూ నశింపజేస్తుందని, మీరు యుద్ధ సామాగ్రి అలాంటి ఏం సమకూర్చుకోనక్కర్లేదు, ప్రపంచమంతటి మీదకి నా రాజ్యం రప్పిస్తానంటే దేవుని శాంతి రాజ్యం మన మీదకి వస్తుందని, ఇవన్నీ మనకి దేవుని హెచ్చరికలన్నీ కూడా మీకా ద్వారా మనకి ఈ వాక్యంలో తెలియబడుతుంది.
నీవు నీ పిల్లలు భయభక్తులు కలిగి దేవుని సన్నిధిలో ఉంటే ఐగుప్తు దేశంలో నుండి వారిని ఎలా నడిపించానో అలాగే మిమ్మల్ని కూడా నడిపిస్తానని, సంరక్షిస్తానని, ఏ శత్రువు అయితే మిమ్మల్ని చెదరు చేసిందో ఆ శత్రువుని గుప్పెట్లో నుంచి మిమ్మల్ని ఆ బంధకాలలోంచి విడిపిస్తానని, దేవుని బలాన్ని చూసిన వారు అది బలం మా బలం కొంచెమే అని, మీ బలం అధికమైందని వాళ్ళు నోరు మూసుకుంటారని, ఆ వాళ్ళ చెవులెక్కుతాయని, నీ శత్రువులందరూ వద్దకు నీ భయం పుడుతుందని, ఇలాంటి అన్నీ కూడా ఈ మీకా గ్రంథంలో చాలా బాగా దేవుడు వివరించాడు. ఈ మీకా ప్రవక్త దేవునితోటి ఏ విధమైన అనుబంధాన్ని పొందుకున్నాడో మనకు తెలుస్తుంది. ప్రార్థన. ప్రేమ నమ్మకం గల మా పరలోకపు తండ్రి, నీకు వందనాలు. మేము నీ సన్నిధానంకి వచ్చినాం ప్రభా. మా జీవితాలు పూర్తిగా నీ స్వాధీనం చేసుకుంటున్నాం. మా శరీర క్రియలను చంపేసి ఆత్మలో జీవించేలాగా మా దోషాలు పరిహరించి మా అతిక్రమాల విషయంలో తండ్రి మేము పశ్చాత్తాపడుతుండగా క్షమించి తండ్రి, నీతో సమమైన దేవుడు లేడు ప్రభా. దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మా యొక్క పనులన్నిటిని తండ్రి సఫలపరచండి తండ్రి. మా యొక్క పాపాలన్నింటినీ సముద్ర పగాధంలో నువ్వు పడవేస్తానన్నావు ప్రభా. నిత్యం కనికరం చూపే తండ్రి ప్రభా. నీ బిడ్డలు ప్రస్తుతం అందరికంటే తక్కువ స్థాయిలో ఉన్నామని బాధపడుతున్నారేమో, తృణీకరింపబడ్డారని బాధపడుతున్నారేమో. దేవా, ఈరోజు తండ్రి తిరిగి లేపుకోమని, ఆశ్చర్యకరమైన వెలుగులోకి తీసుకురామని నువ్వు వాగ్దానం చేసావు ప్రభు. మా పితలకు చేసిన వాగ్దానాన్ని మా పక్షంలో నెరవేర్చే దేవుడు అయినందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.